అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. గతంలో జగనన్న ఇంత చక్కటి సుపరిపాలన అందిస్తే, ఒక రామరాజ్యం లాంటి పాలన అందిస్తే, ఈరోజు ఒక రాక్షస రాజ్యం లాంటి పాలన మనం చూస్తూ ఉన్నాం. అడుగడుగున అక్రమ కేసులు, దౌర్జన్యాలు, అణిచివేతలు ఇవే మనకు కనిపిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అసలు చెప్పాలి అంటే తెలుగుదేశం పార్టీ, టీడీపీ అంటే తెలుగుదేశం పార్టీ, ఈరోజు టీడీపీ తెలుగు బూడిద పార్టీగా మారిపోయింది. అలాగే లాకప్ డెత్ పార్టీగా ఈరోజు తెలుగుదేశం పార్టీని మార్చేశారు. అంత దారుణమైన పాలన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అందిస్తూ ఉండే పరిస్థితి. అలాగే మన హోంమంత్రి గారు అనిత గారి గురించి ఆవిడ తీసుకుంటే ఎంతసేపు కూడా జగనన్నని తిట్టడానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిట్టడానికి, పార్టీలో ఉన్న నాయకులను తిట్టడానికే ఆమెకు హోంమంత్రి పదవి ఇచ్చారు. ఆమె మమ్మీగా సక్సెస్ అయిందేమో కానీ హోంమంత్రిగా డమ్మీ అని ఈరోజు నిరూపించబడింది. ఏమంటే ఎవరికైనా ఈ రాష్ట్రంలో ప్రజలకి ఏదైనా ప్రాబ్లం వస్తే వీడియో కాల్స్ ద్వారా ఆవిడ పరామర్శ చేస్తారంట. అంటే పబ్లిసిటీకి ఆవిడ ప్రాధాన్యత తప్ప ప్రజల రక్షణ కోసం ఎటువంటి చర్యలు తీసుకొని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఆమె మొన్న సింగపూర్ వెళ్ళారు. నేను ఆవిడని ఒకటే అడుగుతున్నాను, మీరు సింగపూర్ వెళ్ళి ఇలా వీడియో కాల్ ద్వారా పరామర్శ చేయండి, ప్రజల భద్రత, మహిళల భద్రత గాలి వదిలేయండి అని మీరు నేర్చుకున్నారా హోంమంత్రి గారని మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. ఆవిడ ఎంత అసమర్థ హోంమంత్రి అంటే, సాక్షాత్తు డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు మొన్ననే చెప్పారు, ఆవిడ హోంమంత్రిగా ఫెయిల్యూర్డ్ క్యాండిడేట్, నాకే కనుక ఆ హోంమంత్రి పదవి ఇస్తే నేను ఇంకా బెటర్గా చేస్తాను అని. ఆమె హోంమంత్రిగా అసమర్థురాలు అని ఆ పార్టీ ఎమ్మెల్యేలే ఈరోజు చెప్తూ ఉండే పరిస్థితి. ఎందుకు? సాక్షాత్తు కేంద్ర హోంమంత్రి అయిన అమిత్ షా గారు లేఖ రాశారు. ఏంటంటే ఈ రాష్ట్రంలో హోంమంత్రిగా అనిత గారు, అలాగే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక ఈ రాష్ట్రంలో ఎమర్జెన్సీ కాల్ సెంటర్ నంబర్కి 112కి కాల్ చేస్తే పోలీసులు రెస్పాండ్ అయ్యే సమయం 26 నిమిషాలు. అదే దేశవ్యాప్తంగా తీసుకుంటే 18 నిమిషాల్లో పోలీసులు రెస్పాండ్ అవుతున్నారు. మీ రాష్ట్రంలో ఉన్న ప్రజలు కానీ మహిళలు కానీ రక్షించండి అని కాల్ చేస్తే 26 నిమిషాల వరకు పోలీసులు పట్టించుకోవట్లేదు, ఈ పద్ధతి మార్చుకోండి అని చీవాట్లు వేశారు. అంత అసమర్థమైన పాలన ఈ రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక, అలాగే హోంమంత్రిగా అనిత ఆ రోజు ప్రమాణ స్వీకారం చేశాక ఇప్పుడు 2 ఏళ్ళు గడిచిపోయింది. ఈ 2 ఏళ్లలో ఈ రాష్ట్రంలో మహిళల మీద అఘాయిత్యాలు కానీ, దాడులు కానీ, అత్యాచారాలు కానీ ఎంతగా పెరిగిపోయాయో మనం చూస్తూ ఉన్నాం. గంటకి 3-4 మంది మహిళల మీద ఈరోజు అత్యాచారాలు, హత్యలు జరుగుతూ ఉండే పరిస్థితి. రోజుకి 70-80 మంది మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతూ ఉండే పరిస్థితి. ఈరోజు ఈ రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు జరగడానికి ముఖ్యమైన కారణం ఏంటి? మద్యం, గంజాయి, డ్రగ్స్. వీళ్ళు అధికారంలోకి వచ్చాక ఈరోజు మద్యం కానీ, గంజాయి కానీ ఎలా వెచ్చలవిడిగా దొరుకుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మొన్న హోంమంత్రి గారేమో అసెంబ్లీలో చెప్పారనమాట, ఏంటి గంజాయిని పూర్తిగా మేము అధికారంలోకి వచ్చాక నిర్మూలించేశాము అని. ఆవిడ ఈరోజు చెప్పారు, 2వ రోజు మదనపల్లిలో ఒక బాలిక మీద గంజాయి తీసుకొని ఒక వ్యక్తి అత్యాచారం చేసి హత్య చేసేయడం జరిగింది. అలాగే ఈ రాష్ట్రంలో గంజాయిని పూర్తిగా నిర్మూలించేసామని ఈవిడ చెప్తారు, ఇప్పుడేమో టన్నుల కొలది గంజాయి మనకి దొరుకుతూ ఉండే పరిస్థితి. అలాగే మనం చూస్తే ఆమె సొంత నియోజకవర్గం పాయకరావుపేట మీదుగానే ఎంతగా గంజాయి రవాణా అవుతుందో మన అందరం కూడా నిత్యం పేపర్లలో, టీవీల్లో చూస్తూ ఉంటాం. అంత అసమర్థురాలైన హోంమంత్రి ఈ రాష్ట్రానికి మనకు దొరికారు. నిజంగా అది రాష్ట్ర ప్రజల దురదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. మరో ముఖ్యమైన విషయం, సుగాలి ప్రీతి అనే విషయం. ఒక అమ్మాయి గురించి మీరు అందరూ వినే ఉంటారు, మన గిరిజన ఆడబిడ్డ. ఆ రోజు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో ఆమె మీద అత్యాచారం చేసి హత్య చేయడం జరిగింది. దానిని 2024లో ఎలక్షన్ ఈవెంట్గా పవన్ కళ్యాణ్ గారు తీసుకొని మాట్లాడితే సుగాలి ప్రీతికి న్యాయం చేస్తాం, ఆమె తల్లికి న్యాయం చేస్తామంటూ పవన్ కళ్యాణ్ గారు చెప్పేవారు. మేము అధికారంలోకి వచ్చాక
ఈ కేసునే మొదటి కేసుగా టేకప్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. మరి అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు గడిచిపోయాయి కదా, పవన్ కళ్యాణ్ గారు టేకప్ చేశారా? చెప్పండి. మన గిరిజన ఆడబిడ్డకి ఇంత అన్యాయం జరిగితే మరి మొదటి కేసుగా టేకప్ చేశారా? మరి అనిత గారు ఆ రోజు ఏమన్నారు? ఈ సొగాలి ప్రీతికి న్యాయం చేస్తాము, ఆ తల్లి డిమాండ్స్ అన్ని మేము అధికారంలోకి వచ్చాక పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. మరి 2 ఏళ్ళు గడిచిపోయాయి, ఎక్కడ న్యాయం ఒక గిరిజన ఆడబిడ్డకి అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే ఎవరైనా ఆడబిడ్డ మీద చెయ్యేస్తే అదే చివరి రోజు అంటారు. మరి మీ గవర్నమెంట్ టైంలోనే కదా ఈ సొగాలి ప్రీతికి ఆ రోజు అత్యాచారం చేసి హత్య చేయడం జరిగింది. మీరు ఏం చర్యలు తీసుకున్నారు? ఎవరికి చివరి రోజు చేశారు అని నేను అడుగుతూ ఉన్నాను. ఇప్పుడే మన కళావతి అమ్మగారు చెప్పారు, వాళ్ళ కాన్స్టిట్యున్సీలో ఒక గిరిజన మహిళకి ఏ విధంగా అత్యాచారం చేసి హత్య చేశారు అని చెప్పి. ఉషారాణి అని ఒక మహిళ, ఎంత దారుణంగా ఆ ఫొటోస్ చూస్తే వల్లు గగురు పొడిచింది ఒక మహిళగా. మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? జగనన్న ఆ రోజు గిరిజన ప్రాంతానికి మెడికల్ కాలేజీలు తెస్తే ఈ కూటమి ప్రభుత్వం మద్యము గంజాయి మళ్ళీ తెస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఆ రోజు మహిళల రక్షణ కోసం జగనన్న దిశా వ్యవస్థను తీసుకొస్తే చంద్రబాబు నాయుడు గారు ఆ దిశా వ్యవస్థని నిర్వీర్యం చేసేసిన పరిస్థితిని ఈరోజు చూస్తూ ఉన్నాం. అలాగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక మీరందరూ కూడా మహిళలు కదా, ఆ రోజు జగనన్న టైంలో ఎన్ని పథకాలు, మీ పథకాల ద్వారా అమౌంట్స్ మీ అకౌంట్స్ లో పడేవి. ఈ రోజు చూస్తే ఆ పథకాలు ఏవి కూడా సరిగ్గా అమలు అవ్వట్లేదు సరికదా. వీళ్ళు ఇస్తానన్న హామీలు ఏ ఒక్కటి కూడా లేని పరిస్థితి. ఈ రోజు తీసుకుంటే ఆడబిడ్డ నిధి లేదు, అలాగే 50 ఏళ్ళకే పెన్షన్ లేని పరిస్థితి, అలాగే నిరుద్యోగ భృతి లేని పరిస్థితి, ఆడబిడ్డలకు పట్టాలు ఇవ్వని పరిస్థితి, ఇల్లు కట్టివ్వని పరిస్థితి, అలాగే ఆడబిడ్డలకి రక్షణ కూడా లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంత దారుణంగా మహిళల్ని, ప్రజల్ని ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు మోసం చేయడం జరిగింది. ఈరోజు ఎక్కడ చూసినా అన్ని వర్గాల ప్రజల్లో కూడా తీవ్రమైన వ్యతిరేకత. మనము గతంలో ముగ్గురు మనగాళ్ళని ఒక సినిమా విన్నాము, చూసాం చాలా మంది. ఈరోజు తీసుకుంటే ఈ కూటమి పాలన చూస్తే ముగ్గురు మోసగాళ్ళ పాలనలా మనం టైటిల్ పెట్టొచ్చు. ఈవీఎం ప్రొడక్షన్లో ముగ్గురు మోసగాళ్ళు అని. ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ బాబు గారు. ఇలా ముగ్గురు బాబుల నాయకత్వంలో ఈరోజు ముగ్గురు మోసగాళ్ళు అనే సినిమా ఈరోజు మనం చూస్తూ ఉండే పరిస్థితి. మాట్లాడితే నేను విజనరీ అని చెప్తారు, మాట్లాడితే నేను సంపద సృష్టిస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉంటారు. మరి ఏదా సంపద? ఈరోజు తీసుకుంటే 3,60,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు కేవలం 2 ఏళ్లలో. అదే జగనన్న 5 ఏళ్ళు కలిపి 3,33,000 కోట్లు అప్పులు చేస్తే అందులో 2,70,000 కోట్లు పథకాల రూపంలో డీబీటీ ద్వారా ప్రజల అకౌంట్లో వేయడం జరిగింది. వీళ్ళు కేవలం 2 ఏళ్ళు ఇన్ని అప్పులు చేయడం మనందరం చూస్తూ ఉన్నాము. అలాగే మహిళలు, ఇక్కడ ఎంతమంది మహిళలు ఉన్నారు? ఇందులో చాలా మంది డ్వాక్రా సంఘాల్లో మహిళలుగా ఉన్నారు కదమ్మా. అందరూ మన గ్రామాల్లో డ్వాక్రా సంఘ మహిళలు ఉంటారు. మహిళలు అందరూ కూడా పొదుపు చేస్తూ ఉంటారు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్నికల టైంలో ఏం చెప్పారు వీళ్ళు? జగన్మోహన్ రెడ్డి గారు 3 లక్షల వరకే సున్నా వడ్డీ ఇస్తున్నారు, మేము అధికారంలోకి వస్తే 10 లక్షల వరకు మేము సున్నా వడ్డీ వేస్తాము అని చెప్పారు. ఆ 3 లక్షలు వరకు సున్నా వడ్డీ లేదు, 10 లక్షలకి సున్నా వడ్డీ లేదు. కొండ 4 మందేస్తే ఉన్న 4 ఊడిపోయిన పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. దానివల్ల గతంలో తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు టంచన్గా సున్నా వడ్డీ వాళ్ళ అకౌంట్లో పడడం వల్ల మహిళలు తమ కాళ్ళ మీద తాము నిలబడేవారు. ఆసరా, చేయూత లాంటి పథకాలు చక్కగా అమలయ్యేవి. ఈరోజు సున్నా వడ్డీ ఎగ్గొట్టడం వలన మహిళా సంఘాలు, డ్వాక్రా సంఘాలుకి ఈరోజు బ్యాంకులు లోన్లు ఇవ్వడం తగ్గించేశాయి. వాళ్ళ పరపతి తగ్గిపోయింది. డ్వాక్రా సంఘాల తాలూకా పరపతి తగ్గిపోయింది, బ్యాంక్స్ లోన్లు ఇవ్వడం తగ్గించేశాయి. కాబట్టి మీరు జగనన్న పాలనకి చంద్రబాబు నాయుడు గారి పాలనకి మధ్య వ్యత్యాసాన్ని గమనించండి. ఈరోజు తీసుకుంటే జగనన్న అంటే నమ్మకం, చంద్రబాబు నాయుడు గారు అంటే మోసమని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళ కూడా చెప్పే పరిస్థితి. మరి ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి చెప్పాల్సిన బాధ్యత ఎవరిది అంటే జగనన్న మహిళా సైన్యమైన మన అందరి మీద ఉందా లేదా?
ఈరోజు గతంలో ఏ ప్రభుత్వానికి లేనంత తీవ్రమైన వ్యతిరేకత ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం మీద ఏర్పడింది. ప్రజలందరూ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. దాన్ని చూసి ఓర్వలేకపోతున్నారు. మమ్మల్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటే ప్రతిపక్ష పార్టీగా నిత్యం ప్రజల్లో ఉంటూ జగనన్న నాయకత్వంలో మనందరం కూడా ప్రజల తరపున పోరాటాలు చేస్తూ ఉన్నాం. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. జగనన్న ప్రభుత్వం తాలూకా లోపాలని ఎత్తి చూపిస్తూ ఉన్నారు. అందువల్ల రకరకాలుగా అక్రమ కేసులు పెట్టడం, కుట్రలు పనడం, ప్రజల్లో జగనన్నకున్న అభిమానాన్ని తగ్గించడానికి ప్రయత్నించడం మనందరం చూస్తూ ఉన్నాం. నేను ఒకటే చెప్తున్నాను కూటమిలో ఉన్న నాయకులకి, శ్రీరాముడిని అడవులకి పంపినంత మాత్రాన అతని మీద ఉన్న అభిమానం తగ్గిపోతుందా? అమ్మ చెప్పండి, తగ్గిపోతుందా? తగ్గదు కదా. అలాగే జగనన్న మీద ఎన్ని వీళ్ళు కుట్రలు చేసినా జగనన్న మీద ఉన్న అభిమానం ప్రజల్లో తగ్గదు. అలాగే ఆకాశంలో నక్షత్రాలు అంతరించిపోవచ్చు, సముద్రం ఇంకిపోవచ్చు, పర్వతాలు ఒరిగిపోవచ్చు, అక్షయ పాత్ర తరిగిపోవచ్చు, కానీ ఈ రాష్ట్రంలో ప్రజలకి జగనన్న మీద ఉన్న అభిమానం మాత్రం ఎప్పటికీ తరిగిపోదని తెలియజేస్తూ ఉన్నాను. అంతగా ప్రజలు జగనన్నని అభిమానిస్తూ ఉన్నారు. ఎందుకు గుడిలో ఉన్న దేవుడిని మొన్న ఎన్నికల్లో వేలేసి మళ్ళీ దేవుడు రావాలని ప్రార్థనలు చేస్తున్నట్టుగా ఉంది మన పరిస్థితి అని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళ, ప్రతి రైతు, ప్రతి ఉద్యోగి, ప్రతి నిరుద్యోగి, ప్రతి విద్యార్థి కూడా ఈరోజు బాధపడుతూ ఉండే పరిస్థితి. కాబట్టి జగనన్న సైన్యంగా మనందరము కూడా జగనన్న కోసం ప్రజల్లోకి చెప్పాలి. మనం గ్రామ స్థాయిలో కూడా ఈ ఏఎస్ఆర్డి స్టేట్లో గ్రామ స్థాయిలో కూడా మనం కమిటీలు ఏర్పాటు చేసుకోవాలి. సంస్థాగతంగా మనం స్ట్రాంగ్గా ఉండేటప్పుడే రేపొద్దున ఎన్నికలు జరుగుతాయి. ఎన్ని కుట్రలు కుతంత్రాలు వాళ్ళు పన్నినా వాటిని మనం స్ట్రాంగ్గా ఎదుర్కోగలం. అలాగే జగనన్న చేసిన మేలుని, చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసాన్ని మనము ప్రజలకి వివరించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది.